కండిషనల్ స్టేట్మెంట్స్ అనమాట. కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఏదో ఒక కండిషన్ ఉంటుంది, ఆ కండిషన్ కానీ యాక్సెప్ట్ అయిందనుకోండి దానికి స్పెసిఫై చేసిన వర్క్ డన్ అవుతుంది అనమాట. లేదనుకోండి ఎల్స్ అనే ఒక బ్లాక్ ఉంటుంది. సో పైనుండి ఇఫ్ కండిషన్స్, ఎలిఫ్ కండిషన్స్ అన్ని బ్లాక్స్లో ఉన్న కండిషన్స్ వర్కౌట్ అవ్వకపోతే ఎల్స్ కండిషన్ వర్కౌట్ అవుతుంది అనమాట. సో జనరల్ సింటాక్స్ వచ్చేసి ఇఫ్ ఆర్ ఎలిఫ్ ఉంటుంది, కండిషన్ ఉంటుంది, సెమీకోలన్ ఉంటుంది, తర్వాత ఏదో ఒక స్టేట్ ఆర్ లేదా యాక్షన్ ఉంటుందన్నమాట. ఇవన్నీ ఇఫ్ ఎలిఫ్ కండిషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఏది ఈక్వల్ కాకపోతే పర్టికులర్ కండిషన్కి తర్వాత ఎల్స్ బ్లాక్ ఉంటుంది. ఎల్స్ బ్లాక్ ఉన్న స్టేట్మెంట్ ఆర్ యాక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. జనరల్ సింటాక్స్ వచ్చేసి ఇఫ్ ఆర్ ఎలిఫ్ కండిషన్, స్టేట్మెంట్ ఆర్ యాక్షన్, స్టేట్మెంట్ ఆర్ యాక్షన్ అనమాట. సో టెక్నికల్గా ఎక్స్ప్లెయిన్ చేసేదానికంటే జస్ట్ కన్సిడర్ సింపుల్ ఎగ్జాంపుల్ అనమాట. ఇప్పుడు మనం మిషన్కి ట్రైన్ చేయాలన్నమాట, అది కండిషన్స్ని ఎలాగ ఎగ్జిక్యూట్ చేయాలని. సో కన్సిడర్ మనం షాపింగ్కి వెళ్తున్నాం అనుకోండి. ఇప్పుడు షాపింగ్కి వెళ్ళేటప్పుడు మన బడ్జెట్ వచ్చేసి 500 అనమాట. ఆ బడ్జెట్ 500 లోపల ఉన్న షర్ట్ కొనుక్కోవాలని అనుకుంటున్నాం. సో వెళ్తాము, ప్రైస్ ట్యాగ్ చూస్తాము, ప్రైస్ ట్యాగ్ 500 కంటే తక్కువ ఉంటే మనం దాన్ని బై చేస్తాం. అదే మనం సిస్టమ్కి చెప్పాలనుకోండి, సో దానికి ఏం చెప్పాలి, నా బడ్జెట్ వచ్చేసి బడ్జెట్ వచ్చేసి 500. సో దానికి ప్రైస్ ట్యాగ్ ఎట్లా తెలియదు కాబట్టి సో దానికి ప్రైస్ ట్యాగ్ అనే వాల్యూ ప్రైస్ ట్యాగ్ వచ్చేసి దాని మీద ఒక 350 ఉంది అనుకోండి. ప్రజెంట్ ప్రైస్ ట్యాగ్ వచ్చేసి 350 ఉంది. సో దానికి మనం చెప్పాలి ఇఫ్ ప్రైస్ ట్యాగ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మన బడ్జెట్ కంటే ఉంటే జస్ట్ బై ఇట్. బై. లేదు దానికంటే ఎక్కువ ఉంది, ప్రింట్ డోంట్ బై. ఇదన్నమాట కండిషన్. సో ఇప్పుడు ప్రైస్ ట్యాగ్ ఎంత ఉంది, 350 ఉంది. ఆ ప్రైస్ ట్యాగ్ 350 అంటే బడ్జెట్ కంటే తక్కువే ఉంది కదా. సో ఇప్పుడు మన మిషన్ ఏం చేయాలి, దాన్ని కొనాలన్నమాట. సో లెట్స్ సీ అవుట్పుట్ ఏమొస్తుందో. సో బై 350 500 కంటే తక్కువ కాబట్టి అది బై చేస్తుంది. సో లెట్స్ కన్సిడర్ అనదర్ ఎగ్జాంపుల్ విత్ హయ్యర్ రేట్ అనమాట, 700. సో 700 మన బడ్జెట్ కంటే ఎక్కువ. సో ఇప్పుడు సిస్టమ్ ఏం చేయాలి, సో ఇది బై చేయకూడదు అనమాట. సో ఇట్ డజంట్ బై అనమాట. సో వెళ్ళేసి ర్యాండమ్గా షర్ట్ ఏం కొనంగా మనం. సో మనకి కొన్ని కలర్ స్పెసిఫికేషన్స్ ఉంటాయన్నమాట. మన దగ్గర డిఫరెంట్ టైప్ ఆఫ్ షర్ట్స్ అన్నీ ఉన్నాయి. సో మన దగ్గర బ్లూ షర్ట్ లేదనమాట. సో మనం ఏం చేస్తాం, ఓన్లీ షర్ట్ బ్లూ అయితే మాత్రమే కొంటాము, అది కూడా బడ్జెట్లో ఉంటే మాత్రమే కొనాలనుకుంటున్నాం. సో అప్పుడు ఇంకొక వేరియబుల్ ఏమవుతుంది, షర్ట్ కలర్ యాడ్ అవుతుంది. షర్ట్ కలర్ వచ్చేసి ఓన్లీ బ్లూ అయితేనే మాత్రమే కొనాలనుకుంటున్నాం. సో మనమైతే ఏం చేస్తాం, నార్మల్గా వెళ్ళి చూస్తాం, బ్లూ కలర్ అనేది తెలుస్తుంది, సిస్టమ్కి తెలియదు కదా. సో సిస్టమ్ ఇంకో కండిషన్ యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు నెస్టెడ్ కండిషన్స్ వస్తాయన్నమాట. సో ఇఫ్ లోపల ఇంకో కండిషన్ అనమాట, ఈ కండిషన్ యాక్సెప్ట్ అయితే ఇంకో కండిషన్కి వెళ్ళు అని చెప్పడం అనమాట. సో ఇంకో కలర్ అట్రిబ్యూట్ యాడ్ చేస్తాం, కలర్ ఫస్ట్ బ్లూ. సో మనం ఏం చేయాలి, ఫస్ట్ బడ్జెట్లో ఉందా లేదో చెక్ చేయి. సో బడ్జెట్లో ఉందనుకోండి, కలర్ చెక్ చేయాలన్నమాట నెక్స్ట్. సో ఇఫ్ కలర్ మనకేం కలర్, బ్లూ కలర్. ఇఫ్ కలర్ బ్లూ కలర్ అయితే మాత్రమే బై చేయాలి, లేదంటే వదిలేయాలన్నమాట. సో క్లియర్. ఎప్పుడేమొస్తుంది, సో చేంజ్ ప్రైస్ ట్యాగ్ 400. సో ఫస్ట్ వెళ్తుంది, ప్రైస్ ట్యాగ్ ఎంత, బడ్జెట్ కంటే తక్కువ 400. తర్వాత కలర్ చెక్ చేస్తుంది, కలర్ కూడా బ్లూ, కలర్ కూడా ఏంది బ్లూ అవుతుంది. తర్వాత ఇది ఏం చేస్తుంది, బై చేస్తుంది అనమాట. సి సో ఇట్ బైస్, ఎందుకంటే ప్రైస్ ట్యాగ్ 400 ఉంది, కలర్ ఉందన్నమాట. సో లెట్స్ డూ రివర్స్ కేస్, ఏదో బ్రౌన్
ఇప్పుడేం రావాలి, చూడండి భయ్, ఆ మిషన్ దాన్ని కొనకూడదు అనమాట. సో ఈ కన్సోల్ ఎర్రర్, కన్సోల్ క్లియర్ చేస్తాను. లెట్స్ రన్. ఓకే, ఇష్యూ ఏంటంటే ఇప్పుడు కలర్ లోపలికి వెళ్ళింది. సో కలర్ లోపల ఏం లేదు కాబట్టి ఇట్ డజంట్ ప్రింట్ అనమాట. సో బై చేయాలో లేదో తెలియట్లేదు. సో మనం ఏం చేయాలి ఇప్పుడు, హ్యావ్ టు యాడ్ అనదర్ ఎల్స్ బ్లాక్ హియర్. కండిషన్ ఏమైంది, లోపల ప్రైస్ ట్యాగ్ వెళ్ళింది 400, దీని లోపలికి వెళ్ళింది. ఎప్పుడైతే ఈ ఒక ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుందో కానీ ఇంక ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ కాదు. అందువల్ల ఏమవుతుంది, డోంట్ ప్రింట్ అవ్వట్లేదు. ఎప్పుడైతే ప్రింట్ ఉందిగా ఇఫ్ కలర్ ఈక్వల్ టు బ్లూ అవుతుంది. ఈ కండిషన్ పైన అయిపోయింది. సో నెక్స్ట్ కండిషన్ ఏం చేస్తుంది, ఇఫ్ కలర్ ఈక్వల్ టు బ్లూ అయితే మాత్రమే బై చేస్తుంది. కానీ తర్వాత ఏం చేయాలో తెలియదు కదా. సో ఇంకో ఎల్స్ రాసి ప్రింట్ డోంట్ బై. సో ఇదన్నమాట. Now it works. డోంట్ బై. ఇప్పుడు ఏం జరుగుతుంది, కండిషన్ ఇఫ్ ప్రైస్ ట్యాగ్ లెస్ దెన్ బడ్జెట్. సో కలర్ కూడా వచ్చేసి చెక్ చేస్తుంది. కలర్ బ్రౌన్ కాబట్టి ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇందాకేం జరుగుతుంది, ఎగ్జిక్యూట్ కాలేదు, తర్వాత ఇంక దీనికి ఎల్స్ బ్లాక్ ఏం లేదు. అందువల్ల దానికి ఏం చేయాలి తెలియదు కాబట్టి అది ఎంటీ అవుట్పుట్ ఎగ్జిక్యూట్ అయిపోయింది అనమాట. కానీ ఇప్పుడు మనం ఏం చేసాం, అలాగొస్తే డోంట్ బై అని ఇంకో ఎల్స్ బ్లాక్ ఇచ్చాం కాబట్టి అది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇవేవి కాకపోతే ప్రైస్ ట్యాగ్ ఎక్కువ ఉంది అనుకోండి ఇప్పుడు ఈ కలర్లో. సో కన్సిడర్ సేమ్ కలర్ వేరు, ప్రైస్ ట్యాగ్ వేరు. ఇప్పుడు ఎక్కడి నుంచి ఏది ప్రింట్ అవుతుంది, డోంట్ బై ఏ ప్రింట్ అవుతుంది. ఏ ఎల్స్ బ్లాక్ ప్రింట్ అవుతుంది, ఈ ఎల్స్ బ్లాక్ ప్రింట్ అవుతుంది, ఈ ఎల్స్ బ్లాక్ ప్రింట్ అవుతుంది. లెట్స్ రన్. డోంట్ బై, ఈ ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా నెస్టెడ్ వాడచ్చు అనమాట. సో మన దగ్గరికి ఇంకొకటి వచ్చేసింది అనమాట. ఏంటి, మనం బడ్జెట్ ఇంక్రీజ్ చేసుకుంటాం. ఎప్పుడైతే మనం తీసుకున్న ప్రోడక్ట్ క్వాలిటీ ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు మనం బడ్జెట్ ఇంక్రీజ్ చేస్తుంటాం. సో క్వాలిటీ 100, క్వాలిటీ అనే పారామీటర్ పెట్టుకొని బడ్జెట్ క్వాలిటీ 100 ఉందనుకోండి, ఓకే షర్ట్ కొంచెం క్వాలిటీలోనే ఉంది, సో మన బడ్జెట్ 600కి ఇంక్రీజ్ చేసుకుందాం అనుకున్నప్పుడు మనం ఏం యూజ్ చేయాలంటే, ఈ ఇఫ్ వర్కౌట్ కాలేదు, సో అనదర్ మనం ఏం చేస్తున్నాం, మన బడ్జెట్ని కొంచెం పెంచుకుంటున్నాం. ఎప్పుడు క్వాలిటీ ఎక్కువైతే మాత్రమే. సో దానికి ఏం చేయాలి, ఇంకో కండిషన్ రాయాలి. ఇఫ్లో అయిపోయింది, లోపల ఎలిఫ్లో బడ్జెట్ ట్యాగ్ తక్కువ ఉంటుంది కాబట్టి ఇఫ్లో రాస్తే ఏం వర్కౌట్ అవ్వదు అనమాట. సో మనం ఏం చేయాలి, ఇంకో ఎలిఫ్ కండిషన్ రాయాలి. ఎలిఫ్ క్వాలిటీ అనేది మనం మెన్షన్ చేయాలన్నమాట. క్వాలిటీ ఈక్వల్ టు 100. ఒకవేళ క్వాలిటీ 100 అయిందనుకోండి, అప్పుడు మనం వెళ్ళొచ్చు అనమాట. ప్రైస్ ట్యాగ్ కొంచెం 600 అయినా తీసుకోవచ్చు అనమాట. మన బడ్జెట్ 500 అయినా 600 అయితే తీసుకుంటాం అనుకుంటాం, ఎందుకంటే క్వాలిటీ బాగుంది కాబట్టి. ఒక 100 ఎక్స్ట్రా అయినా ఇప్పుడు మిషన్కి మనం కోడ్ చేయాలి కాబట్టి, ఓకే ఇఫ్ ప్రైస్ ట్యాగ్ తక్కువ ఉంటే మామూలు నార్మల్ కండిషన్లో బై చేయి. లేదు, ఇంకో కండిషన్ ఏంటంటే క్వాలిటీ 100% ఉన్నా కానీ దాన్ని తీసుకో. అప్పుడు మనం ఏం చేయాలి, ఇఫ్ క్వాలిటీ ఈక్వల్ టు 100 అయితే, అంటే క్వాలిటీ 100% ఉంది. సో ఎందుకు లూజ్ అవ్వాలి, క్వాలిటీ 100% ఉంటే మళ్ళీ కూడా ప్రైస్ ట్యాగ్ చెక్ చేయాలి. మన ప్రైస్ ట్యాగ్ ఏంది, క్వాలిటీ 100 ఉండి ఓన్లీ 600 అయితే మాత్రమే తీసుకోవాలి. అప్పుడు ఏం చేయాలి, ప్రైస్ ట్యాగ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 600. ఇఫ్ ప్రైస్ ట్యాగ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 600 అయితే మాత్రమే తీసుకోవాలి. ఇంకో కండిషన్ ఏముంది మనకి, షర్ట్ కలర్ ఏదై ఉండాలి, బ్లూ మాత్రమే అయి ఉండాలి. సో దీన్ని నెక్స్ట్ ఇంకొక ఇఫ్లో రాయొచ్చు, లేదా ఇంకో లాజికల్ కనెక్టివ్తో రాయొచ్చు అనమాట. ఇంకో లాజికల్ కనెక్టివ్ ఏది యూజ్ చేయొచ్చు అంటే అండ్ యూజ్ చేయొచ్చు. అండ్ కలర్ ఈక్వల్ టు బ్లూ ఈక్వల్ టు బ్లూ అనమాట.
ఇప్పుడు ఇది ఏం చేస్తుంది, ఇంకొక లైన్లో కలర్ ఈక్వల్ టు బ్లూ అయినా రాయొచ్చు, లేదా ఒకే దాంట్లో అండ్ రాసి కలర్ ఈక్వల్ టు బ్లూ అని రాయొచ్చు అనమాట. అండ్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందంటే ప్రైస్ ట్యాగ్ లెస్ దెన్ ఇచ్చిన 2 కండిషన్స్ ఎప్పుడైతే ట్రూ అవుతాయో అప్పుడు మాత్రం ఎగ్జిక్యూట్ అవుతుంది, లేదా రెండిట్లో ఏది ఫాల్స్ అయినా అది ఎగ్జిక్యూట్ అవ్వదు అనమాట. 2 పాస్ అయ్యి అనుకోండి, వీ హ్యావ్ టు బై దట్ ప్రోడక్ట్. సో ప్రింట్ బై. సో ఇదేమవుతుంది, లోపలికి వెళ్తుంది. క్వాలిటీ ఎంత 100, ఈ బడ్జెట్ తక్కువ కాబట్టి ఎలాగో ఈ బ్లాక్లోకి వెళ్ళదు. క్వాలిటీ 100 కాబట్టి ఈ లోపలికి వెళ్తుంది. ఈ బ్లాక్ లోపల ప్రైస్ ఎంత, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 600, ప్రైస్ ట్యాగ్ పైన 600 మాత్రమే ఉంది. కలర్ ఏంటి, బ్లూ అయితేనే కొంటుంది, లేదంటే బై చేయదు, లేదంటే మామూలు దాంట్లోకి వచ్చేస్తుంది అనమాట. సో లెట్స్ క్లియర్ కన్సోల్, సేవ్, రన్. ఇప్పుడు ఏమొస్తుంది, డోంట్ బై వస్తుంది. క్వాలిటీ ఈక్వల్ టు 100 ఇచ్చాము, లోపలికి ఇది వెళ్ళిపోతుంది. కానీ మళ్ళీ ఇక్కడ మనం చేసింది ఏంది, లేదనుకోండి క్వాలిటీ 100 అయ్యింది, ఇది ఏదైనా కండిషన్ మీట్ అవ్వలేదు అనుకోండి, మళ్ళీ ఏముండాలి, ఎల్స్ బ్లాక్ ఉండాలి దీనికి. సో ఎల్స్ బ్లాక్ ఏముంటుంది, ప్రింట్ డోంట్ బై. డోంట్ బై. సో ఇప్పుడు రన్ చేస్తే ఏమొస్తుంది, డోంట్ బై. సో ఇక్కడికి వస్తుంది, క్వాలిటీ 100 అని చెక్ చేస్తుంది. ఓకే, ప్రైస్ ట్యాగ్ మన రేంజ్లోనే ఉందని చూస్తుంది. కానీ కలర్ మనం అనుకున్నది కాదు, బ్రౌన్ ఉంది. సో డోంట్ బై. అదే కలర్ బ్లూ అయింది అనుకోండి, ఇప్పుడు బై. బ్లూ కలర్, క్వాలిటీ వచ్చేసి 100 ఉంది, ప్రైస్ ట్యాగ్ 600 కంటే తక్కువ ఉంది కాబట్టి జస్ట్ బై అని చెప్తాం. లాజిక్. సో ఇంకొకటి ఏంటంటే టెర్నరీ ఇఫ్ ఎల్స్ కండిషన్స్ అనమాట. సో కన్సిడర్ దట్ మీ దగ్గర మీకు ఎవరైనా వచ్చి మనీ ఇస్తున్నారు అనుకోండి, వాళ్ళ ప్రాఫిట్స్ నుంచి కొంచెం మీకు ఫ్రీగా ఇస్తున్నారు, మీరు దాన్ని యాడ్ చేసుకుంటారు. వాళ్ళ దగ్గర అప్పులు ఉన్నాయి, వాళ్ళ అప్పులు మీకు ఇస్తున్నారు అనుకోండి, యాడ్ చేసుకుంటారా, లేదు కదా. సో ఇన్ని మల్టిపుల్ స్టేట్మెంట్ రాయకుండా ఎప్పుడైతే వాళ్ళు ఇచ్చే ప్రాఫిట్ అయితే యాడ్ చేసుకోవడం, ఒకవేళ వాళ్ళు ఇచ్చేది వాళ్ళ అప్పులు అయితే దాన్ని రిమూవ్ చేసేయడం అనమాట. సో కన్సిడర్ వన్ వేరియబుల్ ఆన్సర్. ఇది మీ దగ్గర ఉన్న ప్రస్తుతానికి రిజల్ట్, అంటే మీ దగ్గర ఉన్న మనీ, వాళ్ళ దగ్గర ఒక వాల్యూ ఉంటుంది. వాళ్ళు ఇచ్చే వాల్యూలో పాజిటివ్ నెంబర్ అయితే అది ప్రాఫిట్ అనమాట, నెగిటివ్ నెంబర్ ఇస్తే అది వాళ్ళు ఇచ్చే అప్ అనమాట. సో దాన్ని మనం తీసుకోమన్నమాట. సో -1 ఇది అప్ అనమాట. సో ఇప్పుడు ఆన్సర్ మన దగ్గర ఉన్న దానికి యాడ్ చేసుకోవాలంటే ఆన్సర్ ఈక్వల్ టు, సో వాల్యూ, వాళ్ళు ఇచ్చే వాల్యూ యాడ్ చేయాలి. ఎప్పుడు యాడ్ చేయాలి, ఇఫ్ వాల్యూ గ్రేటర్ దాన్ 0 అయితేనే. గ్రేటర్ దాన్ 0 అంటే ఇట్స్ ఏ ప్రాఫిట్, ఎల్స్ కాదు. ఇక్కడ ఈ వాల్యూ స్పెసిఫై చేయాలి, వాల్యూకి బదులు దానికి ఏది యాడ్ చేయాలి, జస్ట్ యాడ్ 0 అనమాట. ఇప్పుడు ఏమవుతుంది, ఆన్సర్కి ఏది యాడ్ అవుతుంది, ఆన్సర్కి ఆన్సర్ ప్లస్ వాల్యూ. ఇఫ్ వాల్యూ ఎప్పుడు యాడ్ అవుతుంది, వాల్యూ గ్రేటర్ దాన్ 0 అయితేనే యాడ్ అవుతుంది, ఎల్స్ 0 యాడ్ అవుతుంది. ఇక్కడ ఏదైతే పాస్ చేస్తామో అది యాడ్ అవుతుంది అనమాట. సో క్లియర్ కన్సోల్, లెట్స్ రన్. సో ప్రింట్ చేయలేదు దీన్ని, లెట్స్ ప్రింట్ దిస్. ప్రింట్ ఆన్సర్, లెట్స్ సేవ్, రన్. సో 0 వచ్చింది, ఎందుకంటే వాళ్ళు ఇచ్చింది అప్పు కాబట్టి మనం యాడ్ చేయలేదు. కన్సిడర్ వాళ్ళకి ప్రాఫిట్స్ ఇస్తున్నారు, సే ఇట్స్ 1. It will be added. This is how if-else conditions works in Python along with a ternary operator.